ఆయనకి ప్రజలు తెలుసుకోవాలి. మంచి మాట చెప్పారు కృష్ణ. భగవంతుడు ఆయనకి ఆయనకు కావాల్సిన విజయాలు, ఇంకా ఆయన ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు జరగాలని, అవన్నీ వచ్చేస్తే ఆటోమేటిక్గా మంచి కర్మలు తప్పకుండా ఫలిస్తాయి. ఇట్ విల్ కమ్ బ్యాక్. సత్కర్మలు కదా. సో బట్ ఆ టైంలో మీరు ఇంత కుమిలిపోయి, మీరు కృంగిపోయి, నేను డిప్రెషన్లో ఉన్నా. ఎందుకంటే బాలుగారిని హాస్పిటల్లో చూస్తున్నాను. ఆయన గురించి ఆ టైంలో ఎక్కడ బాలుగారు ఎక్కడ మాట్లాడే స్టేజ్ లో ఉన్నారు. చాలా ఫస్ట్ ఇనీషియల్ ఫ్యూ డేస్ లో ఉండిందేమో. అవును, ఎవరు ఫోన్ కూడా చేయొద్దన్నారు. ఏప్రిల్, ఐ స్టిల్ రిమెంబర్, ఆగస్ట్ 5వ తారీఖు ఆయనకి కోవిడ్ వచ్చినట్టు తెలిసింది. నాకు 9th తెలిసింది రిపోర్ట్స్లో. నాకు సెప్టెంబర్ 2nd, 3rdకి నాకు మళ్ళీ నెగిటివ్ వచ్చింది. బట్ తర్వాత కూడా ఇంకా నేను తేరుకోలేకపోయాను. ఆయన గురించి న్యూస్ అన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంకా మనసు అయితే చాలా బాధ వేసేసింది. ఇంకేం చేయలేదు. ఇంకా అంటే దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేసుకోవడం. ఎంతమంది విశ్వం అంతా ఆయన కోసం పూజలు చేసింది. అమెరికాలో ఉన్నవాడు ఆయన కోసం మృత్యుంజయ హోమాలు ఇవన్నీ ఎంతమంది చేస్తున్నారు. నాకు అదే అనిపిస్తుంది కృష్ణ, అందరి దేవుళ్ళ పాటలు పాడారు ఆయన. అవును, మా కోసం వచ్చేది తీసుకెళ్ళిపోయారు అంతే. ఇంకా దేవుడిని తీసుకెళ్ళిపోయారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్. మీకు ఎప్పుడు తెలిసింది ఇంకా అంటే ఆల్మోస్ట్ హాస్పిటల్ నుంచి డిక్లేర్ చేయబోతున్నారని? సెప్టెంబర్ 21, 22 ఆ టైంలోనే, అంటే కొంచెం క్రిటికల్ అయిపోయింది. అంటే వార్తలు తెలుస్తూ ఉన్నాయి కానీ నేను వినదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు. నాకు బాలుగారి మ్యూజిషియన్స్ కానీ అందరూ ఏ విషయాలని చెప్తూ వచ్చారు. బట్ నాకేంటంటే అసలు నా చెవికి వద్దు, బాగుంటారు ఏమో, రేపొద్దున ఏదైనా మ్యాజిక్ జరగచ్చేమో దాన్ని ఎన్ని ప్రేయర్స్ చేస్తూ ఉన్నాము, ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం కోల్పోకూడదు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అంతే. చాలా ఒక పెద్ద, మీరు అన్నట్టు ఒక పెద్ద దిక్కు వెళ్ళిపోయింది. ఎందుకంటే మన జీవితం మనకే కాదండి, ఇప్పుడు మనం ఇలా బాధపడుతున్నాం. మన ప్రత్యక్షంగా ఆయన చూడకుండా పరోక్షంగా ఆయన పాటలతోనే బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది గుండెల విసేలా ఆ టైంలో ఇంకా వేదనకు గురయ్యారంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి సుప్రభాతం మొదలుకొని రాత్రి పడుకోబోయే జోలు పాట వరకు బాలుగారి పాటలతోనే మనకు జీవితంలో సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏదున్నా ఆ ఎమోషన్ అంతా బాలుగారి పాటతో ముడైపోతుంది. సరదా అయినా ఏదున్నా బాలుగారి పాటతో ముడిపడి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రతి చోట ఆయనే ఉన్నారు అంతే. ప్రతి చోట ఆయన అసలు ఎన్ని భాషల్లో ఆయన నిజంగా ఆయనకి ప్రణామాలు, నమస్కారాలు అని చెప్పాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు అప్పుడప్పుడు చరణ్ గారిని చూసినప్పుడు చాలా మనసు నిండిపోతుంది. నాకు మీరు ఇందాకన్నా స్వర వారసత్వం అన్నారే, అది ఇప్పుడు చరణ్ గారిలో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకోటి, బాలు గారు తొంగి చూస్తున్నారు ఇప్పుడు అనిపిస్తోంది. ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన రూపంలో కావచ్చు, గొంతులో కావచ్చు, నేత బాలుగారి గొంతు గుర్తొస్తుంది కదా. ఇప్పుడు చరణ్ గారిని చూస్తుంటే బాలుగారు అక్కడే ఉన్నారు. చరణ్ గారి పాట వింటుంటే బాలుగారు, ఇది వరకు చరణ్ గారిది ఒక డిఫరెంట్ ఉండేది. నేను ఎక్కువగా చరణ్ గారిని ట్రై చేసేవాడిని ఇమిటేట్ చేయడానికి, ఎందుకంటే నాకు చరణ్ గారి గొంతు అంటే చాలా ఇష్టం. చాలా ఎక్స్ట్రా చాలా చిన్న ఒక లబ్జ్ చాలా బాగుంటుంది, ఒక టింజ్ చాలా బాగుంటుంది చరణ్ గారిది. సో నేను ఐ ట్రై టు ఇమిటేట్ ఇది వరకు రోజుల్లో. బట్ ఇప్పుడు అసలు ఆయన చూస్తున్నా, ఆయన గొంతు వింటున్నా బాలుగారు అట్లా కనిపించేస్తున్నారు. సో ఒక సగం భారం దిగిపోయినంటే, అంటే ఓకే మన బాలుగారు అక్కడే ఉన్నారు, చరణ్ గారు గొంతులో పాటలో ఉన్నారు. చరణ్ గారు పాడుతుంటే బాలుగారు అలా ధ్వనిస్తున్నారు, మరి చరణ్ గారు చూస్తున్నా అలా బాలుగారు కనిపిస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. అండ్ అదే చాలా, అంటే ఇవన్నీ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది కృష్ణ. మీరు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది ఒకలా. ఎందుకంటే బహుశా మీరు అన్నట్టు రేడియోలో బాలుగారి పాటలు వింటూ పెరగడం వేరు, ఆయన్ని కలుస్తావా అనుకోవడం వేరు, కలిసిన తర్వాత ఆయనతో కలిసి పాడడము, ప్రయాణం చేయడం, ఆయన చేత శభాష్ అనిపించుకోవడం, దగ్గర నుండి ఆయన చూడడం, అది డిసిప్లిన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిత్ర గారు, బాలు గారు వీళ్ళందరూ ఆ డిసిప్లినే వి నీడ్ టు ఫాలో. సింగింగ్ టాలెంట్ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. డిసిప్లిన్ మెయిన్గా, పాట పట్ల గౌరవం, భయం భక్తి. మనం 40,000 పాటలు పాడాం, ఏముంది మనం ఏం పాడినా వింటారు అని, అది లేదు అక్కడ. అది అండ్ అందరి పాటని అప్రిషియేట్ చేసే
చిన్న టాలెంట్ పాట పాడుతుంటే మ్యూజిషియన్స్ వాయిస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళని అప్రిషియేట్ చేసి నా పాట వాళ్ళకి చప్పట్లు కొట్టండి అయ్యా అని బాలుగారు మ్యూజిషియన్స్ని పేరున ఇవన్నీ దగ్గరుండి చూశాను. సో ఇవి నా మనసులో అలా స్థిరంగా నాటుకుపోయాయి అన్నమాట. సో ఇవే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాం అంతే. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నించినా 1% కూడా రీచ్ అవ్వలేం. ఆ పెద్దవాళ్ళ ఇది ప్రయత్నిస్తూ ఉన్నాం అనుకోండి, ముందుకెళ్తూ ఉంటాం అంతే. కృష్ణ ఇంత